ఏముందన్నా కీడాకోల దానికి మొత్తానికి చెప్పాలంటే తరుణ్ భాస్కర్ యాక్టింగ్ తో పాటు డైరెక్షన్ ఇస్ స్క్రిప్ట్ రైటర్ మొత్తం చించి వాడేసిన కీడాకోల సినిమా చూస్తున్నది రేపులు అరే అక్కడ బాధలు ఉంటే సినిమా చూస్తే హ్యాపీగా ఫీల్ కావాలి. దట్ ఈస్ ద కీడాకోల. మస్త్ అనిపించింది బ్రహ్మానందం గారి యాక్టింగ్ అని. కూర్చొని యాక్టింగ్ చేయడం అంటే ఒక ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం అంటే చాలా గ్రేట్. అట్లాంటి యాక్టింగ్ చేయాల్సిన బ్రహ్మానందం గారు కూర్చోబెట్టి మొత్తం చించి వాడేసిరు, కుర్చీ అట్టట వేసేసిరు. ఇంకా చెప్పాలంటే బ్రహ్మానందంతో పాటు ఇంకా నలుగురు బ్రహ్మానందాలను చూస్తారు. ఇంకొకరు గుండుగాడు మస్తు యాక్టింగ్ చేసిరు అన్న. అరే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాన్ స్టాప్ నవ్వులు అన్న చూస్తుంటే. అరే క్రీడాకోల అంటే ఎట్లుంటుంది అనుకున్నా, మొత్తం గొల్లగోల అన్న థియేటర్ లా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏడా 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 ఎవడు సాడ్గా ఫీల్ కాదు. అంతా నవ్వులే నవ్వులు. నిజంగా రావాల్సింది నవ్వాలన్నా, జనం నవ్వాలంటే ఇట్లాంటి సినిమాలు రావాలన్నా. అదన్న సినిమా చాలా బాగుంది. తరుణ్ భాస్కర్ యాక్టింగ్ ఎలా ఉంది? తరుణ్ భాస్కర్ అన్న పంచా కట్టి స్టెప్ వేసాడు, అడుగు వేసాడు. అరే నిమిషానికి ఎక్స్ప్రెషన్స్ ఏం మార్చేస్తాడన్న. తరుణ్ భాస్కర్ ని చూస్తుంటే నిజంగా పిచ్చి లేకపోయిందన్న. అరే కూర్చున్నానికి ఫీల్ అవుతుందన్న. ఆయన యాక్టింగ్ చేస్తుంటే ఆయన ఎప్పుడైనా సిగరెట్ తాగినా ఇట్లా పెట్టినా ఫేస్ పెట్టినా అన్న మస్తు అన్న. సముద్రంలో ఫైట్లు అయితే తరుణ్ భాస్కర్ తర్వాత ఇంట్రెస్ట్ మస్తు అంటే మస్తు అన్న. నాకు ఆ సీన్ మాత్రం మస్తు తీసిరన్న. ఆ కాలు లెగ్ పెడితే అసలు మొత్తం పంచా గించ మొత్తం మస్తు చూపించిన మస్తు అంటే మస్తు అనిపించింది. అంటే కోకోకోలా అని ఒక కోకోకోలా ఓపెన్ అని బిజినెస్ వస్తుందా, అలాంటి బిజినెస్ మూవీలో కూడా ఉంది. మెయిన్ క్రెడిట్ ఫర్ దట్ ఈజ్ మన తరుణ్ భాస్కర్ గారు. చాలా మంచిగా యాక్టింగ్ చేసినారు. నేనైతే చాలా వరకు ఇంప్రెస్ అయినా. ఆయన ఇంటరాక్షన్ అంతే బాగుంది, ఆయన డైరెక్షన్ అంతే బాగుంది. సో ఐ గాట్ ఇంప్రెస్ విత్ చైతన్య గారు యాక్టింగ్ ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఓకే యావరేజబుల్ యాక్టింగ్. నాకైతే నచ్చింది యాక్టింగ్ కూడా. బట్ గుడ్ గుడ్ ఈ గేమ్ ఇస్ గుడ్. కానీ అది చూపించడానికి మెయిన్ తరుణ్ భాస్కర్ గారు. నెక్స్ట్ వచ్చేసి బ్రహ్మానందం గారు. భీమ్ గాడ్ గురించి ఏమైనా చెప్పాలా? గాడ్ చూసి దండం పెట్టడం వచ్చేసాం, సాటిస్ఫికేషన్ వచ్చేసింది. దేవుడు ఇచ్చేసినాడు ఆశీర్వాదాలు. అలా ఉంది మూవీలో. కొంచెం ఎమోషనల్ అయిపోతాం మూవీలో. బట్ లాస్ట్కి వచ్చే వరకు రెండు ట్విస్టులు మీరు ఏంది నేను చెప్పాను, చూస్తే మీకే తెలిసిపోతుంది. ఆ ట్విస్ట్ వల్ల ఇంకా హైప్ వెళ్ళిపోతుంది. మ్యాసివ్ థింగ్ వల్ల ఇంకో హై. నెక్స్ట్ కంటెంట్ వచ్చేసి కామెడీ ప్లస్ క్రైమ్. అయ్యా షాక్ అయినా కామెడీ అయితే క్రైమ్ అలానే ఉంది. మూవీ చూస్తే మీకే తెలుస్తుంది. మంచి ఎంటర్టైనింగ్ మూవీ. వీకెండ్కి చూస్తే మీరు కూడా సాటిస్ఫికేషన్ అవుతారు. కావాలంటే నా మాట తీసుకోండి, మూవీ అయితే మీరు మంచిగా ఎంజాయ్ చేస్తారు. వర్డ్స్ అలా ఫుల్ వెళ్ళిపోతాయి. ఓకే బెనిఫిట్ మూవీకి ఆ 200-250 ఎంత అయినా పెట్టడం బెనిఫిట్. మల్టీప్లెక్స్ చూసి ఎంజాయ్ చేస్తారు. 70mm అర్పులు చూస్తారు. అంతే కదా. థ్యాంక్ యూ. ఇలా క్రీడాకోల వేరే లెవెల్ ఉందన్న. రీసెంట్గా మనం మ్యాచ్ చూసాము, దాని మించి ఉందన్న ఫిలిం. చాలా బాగుంది, అంటే చాలా బాగుంది. నాకైతే అల్టిమేట్ అన్న తరుణ్ భాస్కర్ అన్న చెప్పింది కదా ఏమని, రీ రిలీజ్ చేస్తా చూడకపోతే మళ్ళీ రీ రిలీజ్ చేస్తా అన్నాడు కదా. ఆ టార్చర్ కానీ వచ్చినా అన్న తరుణ్ అన్న నువ్వు 10 కాదు 20 సార్లు రీ రిలీజ్ చేసిన సినిమా చూసామన్న. అంత కాన్ఫిడెన్స్ తో చెప్పినావా, నాకైతే చాలా నచ్చింది అన్న. వేరే బ్రహ్మానందం గారు ఎలా చేశారు? బ్రహ్మానందం పేరు పెట్టే ముఖాలు అన్న మనకు, నువ్వు గట్లా మాట్లాడుకో. అంటే క్యారెక్టర్ పరంగా క్యారెక్టర్ అన్న అల్ట్రా లెజెండ్ అన్న బ్రహ్మానందం. జీవన్ గారు ఎలా చేశారు? అన్ని అందరు అల్టిమేట్ అన్న, అన్ని అల్టిమేట్. సినిమా హిట్టా పట్టా? ఇటే అన్న డెఫినెట్. ఏ సినిమా? చాలా బాగుంది. హీరో యాక్టింగ్ ఎలా అనిపిస్తుంది? హీరోలు ఎవరు లేరు. బీజేఎం నెక్స్ట్ లెవెల్లో ఉంది. అంతా కొత్తదనం ఉంది. ఓవరాల్ గా చాలా మ్యాజిక్ క్రియేట్ చేశారండి. సూపర్, నిజంగా చాలా సినిమాలో ఎటువంటి కొత్తదనం మనం ఎప్పుడు చూడలేదు. స్టోరీ లైన్ అంతా క్రీడాకోల గురించి జరుగుతుంది. చాలా ఎక్సలెంట్ తీశారు. రేటింగ్ ఏం తీశారు? 5 ఉంటే అంతా 10 ఉంటే 10, 5 ఉంటే 5. తరుణ్ భాస్కర్ యాక్టింగ్ ఎలా చేశారు? మామూలుగా లేదు. డైరెక్షన్, యాక్టింగ్, నెక్స్ట్ లెవెల్. మెయిన్ థింగ్ ఏంటంటే మళ్ళీ చూడొచ్చు. కొత్తదనం ఉంది. మనకు ఏమంటారు కాపీ అనేది ఏది లేదు. స్టోరీ పరంగా కాపీ కొత్తదనం అనేది ఉంది. మనం ఇట్లాంటి సినిమాలు చాలా అడుగుతాం. బ్రహ్మానందం గారు ఎలా చేశారు? ఎక్సలెంట్. జీవన్ గారు ఎక్సలెంట్. ప్రతి ఒక్కరు ఎక్సలెంట్. బాగా చేసిరా? ఎక్సలెంట్. రేటింగ్ ఎంత ఇస్తారు? 5 out of 5, 10 out of 10. 5కి 6 ఇస్తాను నేనైతే. ఓకే, పాయింట్ ఎక్స్ట్రా ఇస్తాను. ఏమైనా కావాలా రేటింగ్? థ్యాంక్ యూ. క్రీడాకోల తరుణ్ భాస్కర్ స్టైల్ అనేది అంటే సినిమాతో చూసుకుంటే ఆయన కొంచెం ఇంకా ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఇప్పటి వరకు చేసిన అయితే ఈ నగరానికి ఏమైంది, పెళ్లి చూపులు, బడీ కామ్, ఇంకా రామ్ కామ్ అనేది చేశారు. ఇందులో క్రైమ్ కామెడీ చేశారు. కామెడీ మాత్రం కోర్లో ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకా ఆయన ఎక్స్పెరిమెంటల్గా తీసుకొని బ్రహ్మానందం గారిని తీసుకురావడం అనేది కూడా ఆయన కొత్త తరహాగా చూపించడం అనేది కూడా అది చాలా మంచి విషయం. జీవన్ గారు జీవన్ గారు ఆయన
అంటే ఆయన ఆర్క్ క్యారెక్టర్ ఆర్క్ అనేది ఆయన హీజ్ లైక్ డ్రివెన్ గై. అంటే ఆ సినిమాలో ఎలా అంటే ఒక దాని గురించి పట్టుకొని ఉంటారు ఆయన. అది అవ్వకపోయేటప్పటికి లాస్ట్ లో ఒక ఆర్క్ రివీల్ చేయడం అనేది అది చాలా బాగా మలుపు తిరిగింది. ఆయన క్యారెక్టర్ ఏదంటే మలుపు తిరగడంలో చాలా బాగా కనెక్ట్ చేస్తారు. రేటింగ్ ఎంత ఇస్తారు? 4.2 4.3 హిట్. హిట్ అన్న ఆఫ్ కోర్స్. ఇది కొత్తగా తీస్తారండి. ఇది మంచి ఇప్పుడు మనకి వచ్చే ఎవ్రీడే మెయిన్ స్ట్రీమ్ తెలుగు సినిమాలకు కాకుండా కొత్తగా వెరైటీగా ట్రై చేసి 2 hours లో ప్యాకేజ్ చేసేసి మొత్తం ఎడిట్స్ కానీ. తరుణ్ భాస్కర్ యాక్టింగ్ ఎలా ఉంది? తరుణ్ భాస్కర్ గారు అంటే ఇప్పుడు చూసే వాటిల్లో కంటే ఇప్పుడు మనం చూసిన దానికంటే ఈయన చెప్పాలంటే ఒక విధంగా డైరెక్షన్ కంటే యాక్టింగే డామినెన్స్ అందులో. తరుణ్ భాస్కర్ అయితే ఆ క్యారెక్టర్ అనేది ఆయన రాసుకున్నారు, ఆయన రాసుకున్నారు. ఇంకా అందరితో పాటు అందరికి ఎంత ఈక్వల్ వాల్యూ ఇవ్వాలో ఆయన కూడా అంతే ఈ వాల్యూ ఇచ్చుకొని ఈ డిడ్ ఎ గ్రేట్ జాబ్ అండి. ఆ క్యారెక్టర్ ఆర్క్ అనేది చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ.